మమ్మీ ఏం చేస్తున్నావు? ఈరోజు ఎండ్రకాయల కూర చేస్తున్నా, పులుసు లెక్క. చలికాలంగా చల్లగా ఉంది, మంచిదన్నమాట. తింటే జర వేడి అని సరే తెచ్చిన తమ్ముడు చేస్తా. చెప్పు, ఇవి ఏంటివి? సముద్రం ఎండ్రకాయలు, పీతలు అంటారు. ఓకే, మనమేమో ఎండ్రకాయలు అంటాము. సముద్రం ఇది ఓకే. తెచ్చిండు, కిలో తెచ్చిండు. వీళ్ళకి ఏమేమి అవసరం ఇప్పుడు చెప్పు. ఉల్లిగడ్డ సన్నం కోసి పెట్టుకోవాలి. ఓకే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది దొడ్డు బొడ్డు పచ్చిమిరకాయల పేస్ట్. అట్లా కూడా వేయచ్చు పచ్చిమిరకాయలు, కానీ తినరు కదా, ఇట్లయితే కారం తగ్గుతుంది మనం మంచిగా. ఓకే. ఇది కొత్తిమీర, పుదీనా. ఓకే. ఇది ఎల్లిగడ్డ, అవి ఏంటి మిరియాలు నూరి పెట్టుకోవాలి, దొడ్డు బొడ్డు. ఓకే. ఇది కొన్ని మెంతులు తాల్పులు వేయాలి. ఇది ధనియాల పొడి లాస్ట్కి వేస్తాం. ఉప్పు, ఇగో కారం, చింతపండు, కొంచెం చింతపండు పులుసు కోసం కొంచెం గ్రేవీ. ఫ్రై అయితే గ్రేవీ అందులో ఊరుతుంది అనమాట, ఉడికి ఓకే మంచిగా ఉంటుంది. సరే, ఇక ప్రాసెస్ స్టార్టింగ్ గిన్నె పెట్టుకొని నూనె ఎన్ని స్పూన్స్? నేను 4 వస్తా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దీనికి. ఓకే. కొంచెం తక్కువ అంటారు కదా, నూనె తినొద్దు అంటారు కదా, కొంచెం నేను ఎక్కువనే చేస్తాను అన్నిట్లో. సరే, ఓకే. కొన్ని మెంతులు తీసుకున్నాం కదా, నూనె జర బాగా కాగాలి. జర చేపల ఇట్లా దాంట్లో ఎండ్రకాయల దాంట్లో వేయాలి, పులుసులో మంచిగా ఉంటాయి. మెంతులు వేయి. చెప్పు. మెంతులు వేసినాం కదా, మెంతులు వేసినాక ఉల్లిగడ్డలు చెప్పు. ఉల్లిగడ్డ వేసినా కదా, ఉల్లిగడ్డ అయినాక ఎర్ర కాలాలి, కొంచెం కారం కాలాలి. ఇది ఉల్లిగడ్డ ఎర్ర అయినాక కొంచెం కారం అయినా, ఎందుకంటే మళ్ళీ పచ్చిమిరకాయల పేస్ట్ వేస్తాం కదా, ఇది కొంచెం అయితే జర పచ్చి వాసన పోతుంది. పోయంగానే మనం పచ్చిమిరకాయల కారం వేసేసాం. ఓకే. కొంచెం 1 నిమిషం సన్నం కట్ చేసుకుంటాం కదా, అవును తొందరగా అవుతుంది. ఇక్కడ పేస్ట్ పులుసు కదా, పులుసు కొంచెం ఇది కరుగుతుంది కదా, మంచిగా ఉంటుంది. 2 రోజులైనా తినొచ్చు, వాళ్ళు వేసి రేపు తినాలి. ఇది చాలా బాగుంటుంది. అప్పుడు బాగుంటుంది ఆ టేస్ట్, చాలా బాగుంటుంది అనేది. చాలా మంది ఇష్టపడరు గలీజ్ అంటారు అనమాట. మంచిది, ఇది పైకి కూడా బొక్కలకు అన్నిటికీ మంచిది తెలుసా, అని తినరు. పచ్చిమిరకాయల కారం అంటే కొంచెం దొడ్డు బొడ్డు కట్ చేసుకునే దానికంటే ఇట్లా వేస్తే కలుస్తుంది అనమాట. మామూలుగా అట్లనే ఒక దాంట్లో 2 ముక్కలు వేసి వేయొచ్చు, ఇట్లయితే మంచిగా మనకు కొంచెం మిక్సీ చేసి మిక్సీ అయినా సరే, మనం రోట్లో కచ్చపక్క దంచుకున్నా సరే, మనం దంచుకున్నదే మంచిగా ఉంటుంది మిక్సీ కంటే. వేసి కూడా అట్లా ఉంటుంది. మిక్సీలో ఒక్కటేసారి ఇట్లా ఇదైపోతుంది. ఇట్లా వేయాలి. చిన్న రోలు పెట్టుకోవాలి పక్కకు, దంచి అన్నీ పెట్టుకోవాలి. కొంచెం టైం, అప్పుడు అంతా దంచి వేసుకుంటాం కదా. అవును, ఇప్పుడు అన్ని మిక్సీలో అన్ని. వర్షాకాలం మొత్తం అప్పుడు ఒక్కసారి వస్తుండే మిర్చి. వర్షాకాలం ఇప్పుడు అప్పుడైనా వస్తున్నాయి కదా మనకి, ఎప్పుడంటే అప్పుడు. ఏంటిది? పచ్చిమిర్చి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వర్షాకాలమే వస్తుండే సగం. నెక్స్ట్ ఇంకా మిర్చి కూడా కొంచెం అన్ని చూసినా, పచ్చదనం పోయి గ్రీన్ పోయి కొంచెం డార్క్ వస్తుంది, కాలుతుంది బాగా, పచ్చి వాసన పోతుంది. అప్పుడు ఇగో అల్లం వెల్లిగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, అవును, అది కూడా అది వేసేసాం. ఒక్కసారి ఇట్లా కొంచెం వాసన వస్తుంది కదా మంచిగా. అవును, పచ్చిమిరపకాయలు బాగా వస్తాయి. పచ్చిమిరపకాయలు ఆగి ఫ్రైలో వేస్తాం కదా మంచిగా. తర్వాత కొత్తిమీర పొడి, ఇగో కొత్తిమీర పొడి వస్తుంది. అల్లం వెల్లిగడ్డ అన్నీ కూడా పచ్చి అన్నీ కూడా వస్తాయి. ఉల్లిగడ్డ ఎదగాలి. ఇప్పుడు అప్పటికి కరిగిపోతుంది కదా మంచిగా. అలా కట్ చేసుకుంటాం కదా మేము. ఎప్పుడైనా ఇదన్నా కొంచెం పసుపు. ఓకే. 1/2 స్పూనా 1 స్పూనా? 1/2 స్పూన్. ఎక్కువ వేసినా చేదవుతుంది. మా ఇది ఇంట్లో కొట్టించిన పసుపు కదా, అవును, చూసి వాడుకోవాలి. అది అయినాక ఎర్రగా అవుతుంది ఉల్లిగడ్డ, అంటే ఎర్రగైంది అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, అవును, అన్నీ ఎర్రగా చూసినా. మనం కడిగి పెట్టుకుంటాం కదా మంచిగా, ఉప్పు అది వేసి కడిగి పెట్టుకోవాలి. ఇది ఇంకా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కలిపి ఇక మంచిగా అంటుకుంటుంది అన్నమాట దానికి ముక్కలు పీతలు. అవి ఎంత ఇవి కేజీ కలర్ ఉన్నాయి కదా. ఇవి సముద్రం అమ్మ, మన దేశం ఏమో నలుపు వస్తాయి. ఇది సముద్రం పెద్ద అనమాట. ఇవి ఎట్లా కలర్ చూడ ఎట్లా ఉంది, కలర్ఫుల్ సముద్రం అలా తెచ్చి బాగుంటాయి. అంటే కండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా జ్యూస్ ఎక్కువ వస్తుంది మంచిగా. ఎంత టైం కలపాలి? ఒక 5 నిమిషాలు కలిపి మూత పెట్టాలి మనం ఫస్ట్. ఇదంతా పట్టుకుంటారు. చెప్పు. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇట్లా విసుకుంటేనే మనకు గుజ్జు వస్తుంది. గుజ్జు పోయి బాగా పులుసు కొంచెం అంత ఎక్కువ అయ్యేది, పులుపు కూడా అవుతుంది. దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవచ్చు.
ఓకే. చేసి డెలివరీ అయితే కూడా చేసి పెడతారన్నమాట. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం వేయలే నేను ఇంకా. కలర్ మొత్తం కలర్ చెట్లయితే ఉత్తుకుంటే కదా, అది అప్పుడు బ్లూ ఉండే కదా, అవును, ఇప్పుడు ఎట్లయింది చూడు, ఆరెంజ్ అయింది. ఆరెంజ్ అయింది. ఇది సముద్రం కదా, మన దేశీ కూడా దొరుకుతాయి. నీకు దొరికినవి తెచ్చింది, నాకు ఇష్టం, అందరు తింటారు. వేడి కదా, చాలా వేడి, మంచిది, బొక్కలకు కూడా మంచిది. నెక్స్ట్ ఉప్పు అప్పుడు వేయలే కదా మనం. అవును, ఉప్పు, కారం, ఉప్పు ఒక చెంచా. ఓకే, 1 స్పూన్. 1 స్పూన్ కారం. కారం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం మిరియాలు వేసుకున్నాం కదా. మిరియాలు ఉన్నాయి, పచ్చిమిర్చి వేసుకొని తక్కువ వేసుకోవాలి. ఓకే. ఇది పట్టుకుంటుంది అన్నమాట, దానికి ఉప్పు కారం మంచిగా 5 నిమిషాలు చిన్న పెట్టాలన్నమాట. పొయ్యిలో ముక్క కంటుకుంటుంది అన్నమాట. మనం పెద్ద పెట్టినాం అనుకో కింద స్టవ్ మాడుతుంటది, దీనికి అంటుకోదు. చిన్న పెట్టి నూనె అంటే పైకి ఎట్లా వస్తుంది. అవును, కలర్ఫుల్గా అవుతుంది. బ్లూ పోయి రెడ్ అయింది. అప్పుడు బ్లూ ఉండే కదా నీకు. అవును, ఇప్పుడు మొత్తం ఆరెంజ్. ఉల్లిగడ్డ చూసిన ఎట్లా కలిపి పేస్ట్ లాగా. పేస్ట్ లెక్క ఇక మనం మిక్సీ చేసే అవసరం ఉండదు, ఇట్లా సన్నం కట్ చేసుకుంటే. చాలా మంది దొడ్డు కట్ చేసి మిక్సీకి వేస్తారు, ఇట్లా వేస్తారు. ఇప్పుడు ఇది నాన్న ఉల్లిగడ్డ దంచి పెట్టినామా, మిరియాలు, ఎల్లిగడ్డ, వెల్లుల్లి. ఓకే, దంచి పెట్టినాం కదా. అవును, దీన్ని మిరియాలదే బాగుంటుంది. కలపాలి, ఏది వేసినా కూడా మనం కలుపుకోవాలి. కలుపుకుంటూనే అన్ని ముక్కలు కలుపుతుంది కదా, లేకపోతే ఒక్క దగ్గర ఉంటుంది, ఏది వేస్తే దానికి అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు అయినా ఏదైనా ప్రతి ఒక్కటి అంతే కలిపితే మనకు అన్ని పక్క పీసుకు కలుగుతుంది, బాగుంటుంది కూర. నెక్స్ట్ ఇంకా చిన్నగా పెట్టాలి పొయ్యి, పెద్దగా చేయొద్దు. ఒక 10 నిమిషాల దాకా కలుపుకుంటుండాలి మనం, చూస్తుండాలి, లేకపోతే మాడుతుంది, అడుగంటుతుంది, మాడనియద్దు. తర్వాత ఈ ధనియాల పొడి ఉంది కదా, నేను ఇంట్లో చేసిన ధనియాల పొడి. ఇది ధనియాల పొడి కొనుక్కరాను కదా నేను, ఇంట్లోనే ఏం చేస్తా అంటే వేయించి ధనియాలు వేయించుకొని అందులో సాజీరా, లవంగాలు, పట్ట అన్నీ వేసి పట్టిస్తాను అన్నమాట. కొన్ని లవంగాలు అన్నిటికి ఇదే వేస్తాయి ఇక ఓల్మా, అట్లా బయట ధనియాల పొడి కొనుక్కరాను. ఓకే. ఇప్పుడు ఇక పులుసు పెట్టినాం కదా మనం, పక్కకి తీసి చింతపండు రసం ఇది పోసుకోవాలి. పెద్దగా పెట్టినాం కదా, అప్పుడు మనం ముందుగా దాకా వచ్చినాం కదమ్మా అదంతా, ఇప్పుడు దగ్గరికి ఎంజుడి పైకి తేలుతుంది ఇవన్నీ ముక్కలు. అవును, తక్కువైంది అన్నమాట, ఇంకొస్తుంది పలుసగా ఉన్నాయి కదా, కొంచెం థిక్ అయింది, ఎక్కువ ఇంకొక 5 నిమిషాలు. ఇప్పుడు ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాలు పెట్టాలి. బంద్ చేస్తే అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు చిన్నగా పెట్టాలి, అప్పుడు పెద్దగా పెట్టినాం కదా ఇప్పుడు దాకా, అయిపోయింది, చిన్నగా పెట్టాలి. ధనియాల పొడి లాస్ట్ వేసి ఒక 5 నిమిషాలు పోయి చిన్నగా పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తిక్కగా కలిపి పులుసు ఇది ఇంకా ఊడుతుంది కదమ్మా, రేపటికి అట్లా ఇవాళ చేసి రేపు తినాలి కానీ చాలా బాగుంటుంది. ఇట్లా అంత మంచిగా వాళ్ళు ఉంటాయి కదా, పులుసులు ఉంటాయి కదా, ముక్కలు మంచిగా పట్టుకుంటారు అన్నమాట. సమానంగా నూనె కూడా పైకి వస్తుంది చూడు, అప్పుడు అయిపోయింది కర్రీ. ఈ ధనియాల పొడి కోసం మనం పెట్టాలి దాన్ని. 5 నిమిషాలు చిన్న వేస్తున్నాం, స్టవ్ చిన్న. ఓకే, చూసినా అయిపోయిందా? అయిపోయింది. చూసినా ఆయిల్ ఎట్లా తేలింది, కూర ఎంత దగ్గరకు వచ్చింది. మనం ఎంతగానో పోషింటే అదంతా వాటర్ ఎక్కువ, అంత ఇంకాలన్నమాట. అయిపోయిందా? అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి, చల్లగా ఉంది వాతావరణం, చాలా చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసేయండి, మేము చూస్తాం, మళ్ళీ మీరు చేయండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఇంకా మంచి కలర్ఫుల్గా అయింది, రెడ్ కలర్, అసలు తినాలి, చూడడానికనే మంచిగా అనిపిస్తుంది తినేదానికంటే.
తినడం పక్కకు పెట్టాలి కానీ చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది. ఈ సముద్రంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అప్పుడు మనకి పీస్కి అంతా అంటుకుంది మసాలా, ఎస్. అందుకని ఇట్లా ఇది చాలా చాలా బాగుంటుంది. కానీ